ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక విషయం అయితే చెప్పాలన్నమాట. నేను ఏంటంటే మేము పోలాండ్ కంట్రీలో ఉన్నాం అన్నమాట. సో ఈ వీడియో వచ్చేసి మొత్తం పోలాండ్కి సంబంధించిందే. సో మేమేంటంటే పోలాండ్లో మోసపోయాం అన్నమాట. ఏం జరిగిందంటే చూస్తున్నారు కదా, ఈ డబ్బులు అన్నమాట మోసపోయాం మేము. సో ఈ డబ్బులన్నీ ఒరిజినలే, కానీ 10 సంవత్సరాల ముందు వాడేవారట ఈ కంట్రీలో. ఇప్పుడు ఇది వాడటం లేదు. సో ఏం చేశారంటే మేము డాలర్స్ ఎక్స్చేంజ్ చేస్తే మాకు ఈ డబ్బులు ఇస్తారన్నమాట. సో ఈ డబ్బులు ఇక్కడ చెల్లవు. సో అదనమాట మేము ఇలా మోసపోయాం. సో ఏంటంటే మొత్తం మేము ఎంతమంది విన్నాం షోర్లీవ్కి అనేసి అవి ఈ వీడియో మొత్తం చూసి మీకు అర్థమవుతుంది. సో అలానే ఎక్కడెక్కడికి వెళ్ళామని కూడాను. సో అలానే ఎలా మోసపోయామంటే పోర్ట్ బయట అనమాట. పోర్ట్ బయట అంటే గేట్ ఉంటుంది, గేట్ బయట వచ్చి మేము క్యాబ్ కోసం అయితే వెయిట్ చేస్తాము. అక్కడ అనమాట ఒక అతను వచ్చేసి డాలర్స్ ఎక్స్చేంజ్ చేస్తామని చెప్పారు. సో సరే, ఎందుకంటే మేము జర్మనీలో మేము చాలా ఎక్కువ తిరిగామంది, మీకు తెలిసిందే. మీరు లాస్ట్ వీడియో చూసారు కదా, మీకు తెలిసిందే మేము ఎంతగా తిరిగాము. ఒకసారి ఒక్కరోజు వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ వచ్చాం. సో నెక్స్ట్ రోజు మళ్ళీ వెళ్ళాం. సో అలా కాకుండా ఉండాలనేసి మేము సరే మా దగ్గర డాలర్స్ ఉన్నాయి కదా ఎక్స్చేంజ్ చేసుకున్నాం అనమాట. సో ఎక్స్చేంజ్ చేసుకుంటే ఇవి ఇచ్చాడు. సో ఇవి మొత్తం వచ్చేసి 700 అన్నమాట. ఎక్కడ డబ్బులు 700. ఇది మొత్తం 700 అన్నమాట ఎక్కడ డబ్బులు. సో పోలాండ్ కంట్రీ నేమ్ వచ్చేసి పోలాండ్. సో ఒకసారి కౌంట్ చేసి నాకు కామెంట్లు అయితే చేయండి. సో ఇండియన్ మనీ ఎంత అవుతుందని. సో అలానే ఇంకేంటంటే చూస్తున్నా కదా సిమ్ కార్డ్స్ నాకు ఎప్పుడు కూడా ఒకటే అనిపించేది, మన ఇండియాలో మాత్రమే చీప్ అని. కానీ ఇక్కడ మాత్రం చాలా తక్కువ, చాలా అంటే చాలా తక్కువ. ఇక్కడ చూస్తే 5 రూపాయలు అన్నమాట. అంటే ఇక్కడ డబ్బులు చెప్తున్నా 5 రూపాయలు. సో 5 రూపాయలకు వచ్చేసి ముందు 6 GB ఇస్తారన్నమాట సిమ్ కార్డులో. తర్వాత యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని అక్కడ ఒక సబ్స్క్రిప్షన్స్ అనేది యాక్టివేషన్ అయితే చేసుకోవాలి. సో అందులో 2 ఆప్షన్స్ ఇస్తారు. ఒకటేమో 100 GBది, ఇంకోటి ఏంటంటే 2400 GB అన్నమాట. మొత్తం సంవత్సరానికి చూడండి ఇంత తక్కువ రేట్లో, ఎంత దగ్గర ఒక 150-200 రూపాయలు ఉంటుంది అనుకుంటా. సో ఇంత తక్కువ రేట్లో ఇంత మంచి సిమ్ కార్డ్, అందులోనూ 5G చాలా ఫాస్ట్ అవుతుంది. 5G చూస్తున్నా కదా, చాలా ఫాస్ట్ అవుతుంది అన్నమాట ఇంటర్నెట్. కానీ నేనైతే తీసుకోలేదు, నా దగ్గర ఆల్రెడీ ఉంది కనుక మా ఊళ్ళకి ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. సో అదే కాసి మేమైతే ఇలా మోసపోయాం. సో ఇలా మోసపోయాను ఎందుకు చెప్తున్నానంటే, నాలాగా మీరు కూడా మోసపోకూడదు అనేసి మీకు చెప్తున్నాను అన్నమాట. సో అంతేగాని ఏదో కామెంట్లో ఇలా ఎందుకు చేశారనేసి ఇలా కామెంట్ అయితే ప్లీజ్ చేయకండి. సో మీకు తెలియాలి అని చెప్తున్నాను. సో మీరు ఎక్స్చేంజ్ చేయాలనుకుంటే ఎక్స్చేంజ్ ఒక ఉంటుంది కదా మనీ ఎక్స్చేంజ్ అనేసి, అక్కడికి వెళ్ళి ఎక్స్చేంజ్ అయితే చేసుకోండి. లేకుంటే సిమెంట్స్ క్లబ్స్ ఉంటాయి, సిమెంట్స్ క్లబ్స్లో ఎక్స్చేంజ్ అయితే చేసుకోండి. ఈ కంట్రీలో ఏంటంటే సిమెంట్స్ క్లబ్ అనేది లేదు. ఎక్స్చేంజ్ కూడా చాలా రేర్ అనమాట, ఎక్కడో ఉంటాయి, మనకు తెలియదు. సో అందువల్ల మేము ఇలా ఫ్రాడ్ చేశారన్నమాట, ఇలా మోసపోయాం. సో దాని తర్వాత వచ్చి మేమైతే కార్డ్స్ అయితే యూజ్ చేసాం, ఇండియన్ మనీ యూజ్ చేసాం అన్నమాట. సో అందుకనేసి చాలా జాగ్రత్తగా ఉండండి బయటికి వెళ్ళినా సరే. ఇలా ఇప్పుడు చూడండి ఇన్ని డబ్బులు వేస్ట్, ఇంకా దేనికి పనికిరావు. సో అదే ప్లీజ్ చాలా కేర్ఫుల్గా ఉండండి అన్నమాట. డబ్బులు ఊరికే రావు కదా, ఎంత కష్టపడుతున్నాం ఇక్కడ. ఏదో సరదా కోసం వెళ్ళాం, ఇలా అయిపోయింది. మీ నుంచి ఒక హెల్ప్ అయితే కోరుకుంటున్నాను అనమాట. అది ఏంటంటే, సో నాలాగే యూట్యూబర్స్ చాలా మంది ఉన్నారు, ఇంకా మంచిగా వీడియోస్ కూడా చేస్తున్నారు అన్నమాట. సో కంటెంట్ అనేది మీకు నచ్చింటే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్ ఏంటంటే మాకు ఇంకా మంచి వీడియోస్ చేయాలని, అలానే మంచి కంటెంట్ ఇవ్వాలనేసి మాకు అనిపిస్తుంది అనమాట. ప్లీజ్ అందరినీ సపోర్ట్ అయితే చేయండి. హే గాయ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు, బాగున్నారా? సో మేమైతే పోలాండ్ వస్తాం అనమాట. సో జర్మనీ నుంచి పోలాండ్ వస్తాం. సో రాకనే మాకైతే చూసినాక హ్యాచ్ కార్స్ అయితే ఓపెన్ చేస్తాం. సో అంతకన్నా ముందు ఏంటంటే యాంకర్ వేసాం అనమాట. యాంకర్ పడింది ఇక్కడ 3 రోజులు. సో యాంకర్ వచ్చేసి చూసినా కదా, పోర్ట్ సైడ్ యాంకర్ వేసాం.
సో గైస్ 3 రోజుల తర్వాత అయితే మేము యాంకర్ పికప్ చేయడానికి వచ్చామన్నమాట. ఎందుకంటే పోర్టుకి వెళ్తుంది షిప్ అనేది. సో చూసినా కదా నైట్ 8 అవుతుంది అనమాట. సో యాంకర్ పికప్ చేసిన తర్వాత అయితే మేము ఇలా రోప్స్ అయితే తీసి ఉంచాం స్టాండ్ బై, ఎందుకంటే పోర్టుకి వెళ్తుంది కదా. సో ఈ పోలాండ్ కంట్రీ అనేది చాలా బాగుంది అనమాట ఈ సిటీ ఇక్కడ. సో జర్మనీ కంటే చాలా బాగుంది. హే గాయస్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మేమైతే జర్మనీ నుంచి పోలాండ్ వస్తాం అనమాట. సో పోలాండ్ వచ్చేసి ఇక్కడ నుంచి 1.5 రోజులు పట్టింది. సో మొత్తంగా అయితే సో వస్తాం ఇక్కడ. సో లాస్ట్ టైం మీకు చెప్పాను కదా 3+2 ఇచ్చాం కదా అక్కడ రోప్స్. ఇక్కడ మాత్రం 4+2 అనమాట. 4 హెడ్ లైన్స్ 2 స్ప్రింగ్ లైన్స్. సో అలానే ఇక్కడ రాగానే ఏంటంటే ఇక్కడ కార్గో వచ్చేసి కోల్ అనమాట. ఇక్కడ మన బుగ్ ఉంది కదా, బుగ్ లోడ్ చేస్తున్నాం. సో యాక్చువల్గా బుగ్గే, కాకపోతే ఇది వేరే రకమైన బుగ్ అనమాట. ఏదో చిన్న రౌండ్ ఉన్నాయి. ఇక చూపిస్తాను ఎలా ఉంటుందని. సో ఇక్కడ లోడింగ్ కూడా చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. చిన్న క్రెయిన్స్ అనమాట. చిన్న క్రెయిన్స్ తోనే చాలా ఫాస్ట్గా అవుతుంది. ఆల్రెడీ 2వ నెంబర్ ఇంకా 5వ నెంబర్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. అంటే మొత్తంగా కంప్లీట్ అవ్వలేదు. సో ఫస్ట్ లోడింగ్ వచ్చేసి సగం కంటే ఎక్కువ చేస్తారు అన్నమాట. సో అలానే మిగతా అన్ని కూడా సగం కంటే ఎక్కువ చేస్తారు. తర్వాత మొత్తం అంతా ఫుల్ చేస్తారు. సో అలానే లాస్ట్ టైం కెమికల్స్ వచ్చాయని చెప్పాను కదా, ఆ కెమికల్స్ వచ్చేసి దీనికోసం అనమాట. ఇవి డిశ్చార్జ్ అయిన తర్వాత కెమికల్ వాషింగ్ అయితే చేయాలి. కెమికల్ తో మాత్రమే క్లీనింగ్ చేయాలన్నమాట. సో అప్పుడే ఈ డాక్ అనేది వీడుతుంది. సో నైట్ వచ్చాం బాగా అలిసిపోయాను. నిన్న సాయంత్రం 4:30 నుంచి కంటిన్యూ అయిపోయింది నాకు. నైట్ 12 గంటల వరకు అనమాట కంటిన్యూగా వర్క్ అయితే చేశాను. నేను భోజనం చేశాను 10:30 అయిపోయింది. సో అదే బాగా టైర్డ్ అయిపోయాము. సో అందువల్ల నైట్ అయితే మీకు చూపించలేకపోయాను అనమాట. నైట్ ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంది. ఒకవేళ డే టైంలో బర్తింగ్ అయితే బాగున్నాం. సో నేను టైం ల్యాప్స్ అయితే పెట్టి మీకు మొత్తం అయితే చూపిస్తున్నాను. కానీ ఇక్కడ చూడండి, ప్యాసింజర్ షిప్ డాక్ అనమాట. ఇది ప్యాసింజర్ షిప్ డాక్. సో అలానే ఈ పక్కన చూడండి, ఇక్కడ ఫెరీ అనమాట. కొత్తగా ఫెరీ చేస్తున్నారు చూడండి, కొత్త ఫెరీ అనమాట. ఇది చూస్తున్నా కదా, ఈ మొత్తం డాక్ ఇదంతాను. సో ఈ ప్యాసింజర్ షిప్. అలానే ఇక్కడ ఒక ఫెరీ ఉంది. ఇప్పుడు మీకు హెడ్ లైన్స్ చూపిస్తాను. ఫస్ట్ హెడ్ లైన్స్ ఎలా ఉంటాయని. మీలో చాలా మంది కొత్త వారు ఉన్నారు కదా, సో వాళ్ళకి హెడ్ లైన్స్ అంటే తెలియట్లేదు. సో చూస్తున్నా కదా, ఇవి హెడ్ లైన్స్ అనమాట. 4 హెడ్ లైన్స్. అలానే స్ప్రింగ్ లైన్స్ ఇప్పుడు చూపిస్తాను మీకు. ఈ డ్రమ్ నుంచి వెళ్ళింది స్ప్రింగ్ లైన్ అనమాట. చూస్తున్నా కదా, దీని నుంచి వెళ్ళింది స్ప్రింగ్ లైన్. సో ఇక్కడ చూస్తున్నా కదా, ఈ చిన్న క్రెయిన్స్ తోనే చాలా ఫాస్ట్ గా లోడింగ్ అయితే చేస్తున్నారు వీళ్ళు. ఇక్కడ చూడండి డెక్ పైన ఎంత పడిందో. సో డిపాజిట్ అయినప్పుడు అయితే దూలు దూరిపోతే క్లీన్ చేసిన వాడికి. చూడండి అసలు ఎంత ఫాస్ట్ గా లోడింగ్ అయితే చేశారు. సో నేను నైటే వచ్చా. నేను నైట్ 10:30 స్టార్ట్ అయింది. ఇప్పటికిప్పుడు చూడండి ఎంత వేగంగా. ఇప్పుడు 12 అవుతుంది అనమాట. 5వ నెంబర్ కూడాను ఇలానే లోడ్ చేశారన్నమాట. సో దాని ద్వారానే సరే మధ్యాహ్నం 12 అయింది కదా, రెస్ట్ తీసుకుందాం అనుకుంటే థర్డ్ ఆఫీసర్ వచ్చేసి బయటికి వెళ్దాం అన్నాడు అనమాట. సో సరే వెళ్దాం, ఛాన్స్ దొరికింది అనుకుని నేనైతే షోలోకి అయితే వెళ్తున్నాను. చూసినా కదా, నేను ఇంకా అలానే థర్డ్ ఆఫీసర్ ఇంకా అలానే చీఫ్ ఇంజనీర్ అనమాట. సో అలానే ఇక్కడ మీకు బుగ్ కనిపిస్తుంది కదా, సో మా షిప్ లోడ్ చేస్తుంది కదా, ఇక్కడి నుంచి అనమాట తీసుకొస్తున్నారు వాళ్ళు. సో ఇదనమాట మా షిప్ ఎక్కడ ఉంది. క్రెయిన్స్ అక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, అక్కడే మా షిప్ అనమాట. అక్కడికి తీసుకువెళ్తున్నారు వీళ్ళు. సరే మేము అక్కడ క్యాబ్ అయితే బుక్ చేసామన్నమాట. కార్ వచ్చేంత వరకు అక్కడే వెయిటింగ్. సో కార్ వచ్చాక వెళ్ళడం ఇంకా లేట్ అనమాట సిటీకి. The sun is getting warmer.
గైస్ ఫైనల్గా మేమైతే మొత్తానికి ఇంటికి అయితే వచ్చాం వెహికల్ పట్టుకుంటూ. సో మేమైతే ఇక్కడ వచ్చాం కానీ ఇక్కడ ఎవరు కూడా ఇంగ్లీష్ రాదన్నమాట కరెక్ట్గా. కొద్దిగా అందరిని అడుగుతున్నా ఎవరు చెప్పలేకపోతున్నారు. మేమైతే ఏదో చర్చ్ అట వీళ్ళు ఇక్కడ లొకేషన్ కొట్టారు. సో చర్చ్ దగ్గరికి వెళ్తున్నాం. చూస్తున్నారు కదా లొకేషన్ చాలా అంటే చాలా బాగుంది. సో నైస్ కదా, సూపర్గా ఉంది అన్నమాట. ఇక్కడ మొత్తం బిల్డింగ్స్ చూడండి ఎలా ఉన్నాయి. మేమైతే ఇలా నడుచుకుంటూనే వెళ్తున్నాం. చూడాలి ఎక్కడికి వెళ్తాం అనేసి, కానీ ఎలా ఒకలా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతే చాలు. మేము అక్కడ ఎక్కడికి మా పోర్ట్ పేరు కూడా మర్చిపోయాం అన్నమాట. సో కనుక్కుంటూ వెళ్తున్నాం. సో చూద్దాం మరి. ఇక్కడ చాలా మంది చెప్పారన్నమాట సిమ్ కార్డ్స్ అని. సో అది వీలైతే సిమ్ కార్డ్స్ తీసుకోవాలి వాళ్ళ కోసం. ఇంకంతే, ఇంకా నేను తీసుకోవాల్సిన ఇంకేం లేవు. సూపర్గా ఉంది కదా, సూపర్గా ఉంది లొకేషన్. ఇక్కడ చూడండి ఏవేవో ఉన్నాయి. చూడండి ఏ సొంతలోకి తీసుకెళ్తున్నారు వీళ్ళు. వీళ్ళకైతే వెళ్ళిపోతున్నాను, నేను ఎక్కడికి తీసుకెళ్తున్నా తెలియట్లేదు. సో ఇక్కడ ఏవో కొన్ని ఉన్నాయి, చూద్దాం. వావ్, సూపర్. మొత్తం దగ్గర ఉన్నాయి, మొత్తం సబ్బులు అవి ఇవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ ఏమన్నా చూద్దాం ఫస్ట్. ఇవేవో ఉన్నాయి కొన్ని సామాన్లన్నీ. సో టాయ్స్ ఏమైనా ఉంటే తీసుకోవాలి నా కూతురు కోసం. అలానే ఇక్కడ చూడండి బ్రాస్లెట్స్. అలానే మొత్తం ఇవే ఉన్నాయన్నమాట. సో వావ్ సూపర్. ఇవన్నీ స్టోన్స్తో చేశారు ఇవన్నీ. సో బ్యూటిఫుల్, సూపర్. అలానే చూసినాక ఇవి మొత్తం ఇవే ఉన్నాయన్నమాట. ఎక్కడెక్కడ ఇవే ఉన్నాయి. ఇక్కడ లైటర్స్, ఇంకా రింగ్స్ చాలా ఉన్నాయి. సూపర్. సో గైస్ ఎక్కడెక్కడో తిరిగి మేము చర్చ్ దగ్గరికి తోస్తాం. చూడండి డోర్, ఎంట్రన్స్ డోర్ అన్నమాట, చాలా బాగుంది. ఈ చర్చ్ ఏంటంటే ప్రపంచంలోనే అతిపెద్ద చర్చ్ అట ఇది. సో ఒక టవర్ కింద ఈ చర్చ్ అనేది ఉందన్నమాట. సో ఈ టవర్ ఎక్కాలి ఇప్పుడు. ఈ టవర్ మొత్తం వచ్చేసి 400 మెట్లు ఉంటాయట మొత్తం. సో ఇక్కడ కెమెరా అయితే యూజ్ చేయకూడదట, అక్కడ మెన్షన్ చేశారు. సో లోపలికి మేమైతే టికెట్ తీసుకొని అయితే ఎక్కుతున్నాం టవర్ అనేది. చూడండి ఎంత చిన్న మెట్లు. యాక్చువల్లీ చెప్పాలంటే బాగా అలిసిపోయింది, ఎందుకంటే షిప్లో కూడా పని దాని తర్వాత ఇక్కడికి వచ్చాక ఇలాంటి ఎక్కితే మరి కష్టంగానే ఉంటుంది కదా. సో కష్టమైనా సరే ఇష్టంగా వెళ్ళాల్సిందే. ప్రతి కంట్రీలో దొరకదు కదా షోర్ లీవ్ అనేది. ఏ కంట్రీలో షోర్ లీవ్ ఉంటే ఆ కంట్రీలో వెళ్ళిపోవడం అనమాట. సో చూసినా కదా నెంబర్ 150 అనమాట స్టెప్. సో అలానే ఇక్కడ చూడండి మొత్తం ఇదేదో గుండలో ఉంది. దీంట్లో అయితే కాయిన్స్ కూడా వేశారన్నమాట. సో ఇక్కడ వాళ్ళు కూడా నమ్ముతారు ఇలాంటి. మనం ఎలా సముద్రంలో ఇంకా ఏ రివర్స్లో మనం డబ్బులు గట్రా వేస్తూ ఉంటాం కదా కాయిన్స్, అలానే వీళ్ళైతే దీనిపైన కాయిన్స్ వేశారు. సో మేమైతే మార్నింగ్ వచ్చాం కనుక ఎలా ఉంది, కానీ నైట్ టైం వస్తే చాలా కష్టంగా ఉంటుందేమో ఇవన్నీ ఎక్కడం. అలానే బాగా డార్క్గా ఉంటుంది కనుక. సో చూసినా కదా 180. ఎంతవరకు వచ్చినప్పటికి మేమైతే మొత్తం 3 సార్లు ఆగాం అనమాట. అక్కడక్కడ మధ్యలో ఆగుకుంటూ వస్తున్నాం. 190 వచ్చింది ఇప్పటికి. సో ఫైనలీ 400 మెట్లు ఎక్కాం అనమాట. ఇప్పుడు మీకు చూపిస్తాను పైన టవర్ ఎక్కి ఎలా ఉందో చూడండి. అసలు సూపర్గా ఉంటుంది లొకేషన్ అనేది ఇక్కడ. బట్ మా చుట్టూ చాలామంది ఉన్నారన్నమాట, మాట్లాడడానికి అయితే అవ్వలేదు. సో అలా ఉంది, చూసినా కదా. ఇది చాలా ఫేమస్ ప్లేస్ అట.
సో ఆ టవర్ దిగాకైతే మేము స్టోర్కి వస్తాం, ఎందుకంటే సిమ్ కార్డ్స్ అనమాట. చాలామంది చెప్పారు సిమ్ కార్డ్స్ తెమ్మని. ఇక్కడ సిమ్ కార్డ్స్ వచ్చి చాలా చవక. తర్వాత మేము భోజనం చేయడానికి వెళ్ళాలి, బాగా ఆకలిస్తుంది అనమాట. సో ఇక్కడ రెస్టారెంట్కి వచ్చాం. వచ్చిన రాగానే ఇక్కడ ఫేమస్ ఫుడ్ ఏంటి అని కొనుక్కుంటే ఇదేదో ఇచ్చారన్నమాట. ఇక్కడ మన మోమోస్ అంటారు కదా మన ఇండియాలో. సో అలానే ఉంది, టేస్ట్ అయితే బాగుంది. అలానే దాని తర్వాత స్వీట్ ఒకటి. సో గైస్ భోజనం చేశాకైతే మేము మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం అన్నమాట షిప్లోకి, ఎందుకంటే బాగా టైం అయిపోయింది, మా డ్యూటీస్ కూడా ఉన్నాయి కనుక. సో గైస్ క్యాబిన్కి అయితే వచ్చాను షిప్. సో నేను మొత్తం తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే డ్యూటీకి వెళ్తున్నాను, ఎందుకంటే నా డ్యూటీ మీకు తెలిసిందే కదా, 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడేమో 8:40 అయిపోయింది. సో తనకి నేను చెప్పాను అన్నమాట, తన వాచ్ వచ్చేసి నేను రేపు చేస్తాననేసి. సో అందువల్ల ఇప్పుడు నేను కాస్త తొందరగా వెళ్ళాలి. సో అలానే ఇప్పుడు ఏంటంటే రోప్ చెక్ చేయడానికి వచ్చాను అనమాట. సో చాలా ఫాస్ట్గా లోడింగ్ అవుతుంది కనుక రోప్ చెక్ చేయడానికి వచ్చాను. సో చూస్తున్నారు కదా, రోప్స్ ఫార్వర్డ్ స్టేషన్లో ఉన్నాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసి నేను ఆఫ్ స్టేషన్లో చెక్ చేసుకుని వచ్చాను ఇక్కడికి. సో చూస్తున్నారు కదా, రోప్స్ అయితే టైట్గానే ఉన్నాయి. సో అలానే ఇంకేంటంటే చాలా ఫాస్ట్గా అయితే లోడింగ్ చేస్తున్నారు. అసలు ఇంత ఫాస్ట్గా చేస్తారనేసి అసలు అనుకోలేదన్నమాట. ఇది చూడండి, అసలు చాలా ఫాస్ట్గా చేస్తాను ఇంతలో చిన్న ట్రైన్తోనే. మొత్తం ఆల్మోస్ట్ అన్ని హోల్లో కూడా ఉన్న కార్గా అయితే ఉంది. తర్వాత కొంచెం కొంచెంగా వేసి మొత్తం అయితే ఫినిష్ చేస్తారు. సో అది గైస్, ఈ కార్గో మీకు చూపిస్తాను కాస్త లైటింగ్ వచ్చాక. ఇప్పుడు టైం వచ్చిన దగ్గర ఒక 6:30 అవుతుంది అనుకుంటా. సో చూస్తున్నా కదా, చిన్న ట్రైన్స్తోనే ఎంత ఫాస్ట్గా చేస్తున్నారు. ఇలాంటి ట్రైన్స్తోనే ఏంటంటే నేను ఒకసారి స్క్రాప్ లోడ్ చేశారన్నమాట మా లాస్ట్ షిప్లో. సో చాలా ఫాస్ట్గా అలా ఈజీగా విసిరేస్తారన్నమాట స్క్రాప్ అనేది. సో అది గైస్ ఇంకంతే. బలాస్టింగ్ కూడా డీబలాస్టింగ్ కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది. అసలు చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. కరెక్ట్గా ఒక దగ్గర కూర్చోడానికి కూడా రెస్ట్ లేదన్నమాట, అలాగ అవుతుంది ఇక్కడ. మార్నింగ్ చూపిస్తున్నాను కదా కార్గో ఎలా ఉంటుంది అనేసి. సో ఇప్పుడు మీకు చూపిస్తాను అనమాట. తెచ్చాను ఇక్కడ మస్ట్ హౌస్కి. అక్కడంటే చూడండి మొత్తం డార్క్గా ఉంది. సో అందువల్ల మీకు కరెక్ట్గా కనిపించదు. సో అందువల్ల ఇక్కడ తెచ్చాను. చూడండి, బాగా గమనించండి. ఇది బొగ్గట, కానీ బొగ్గులు ఏవేవో రకాలు కూడా ఉంటాయి. సో చూడండి ఇక్కడ ఎలా ఉందో, మొత్తం చిన్నగా రౌండ్గా చూస్తున్నారు కదా. చూడండి ఎలా ఉందో. ఎలాంటి బొగ్గు మీరు ఎక్కడైనా చూసి ఉంటే మాత్రం నాకు కామెంట్ అయితే చేయండి. సో అది గైస్ ఇదన్నమాట. ఈ కార్గో వచ్చేసి మేము అమెరికా తీసుకెళ్తాం. అమెరికాలో 2 పోర్ట్స్ అట డిశ్చార్జింగ్ ఊరికి అనమాట. ఊరు వెళ్ళిపోతున్నట్టు కొంచెం ఎమర్జెన్సీ వాడికి. సో అందువల్ల ఇంకా 4 ఉంటాం. సో 6 on 6 అవుతూ ఉంటుంది. ఇంకా మరీ దోలు తీరిపోతుంది అనమాట. రెస్ట్ కరెక్ట్గా ఉండదు, పడుకోవడానికి కూడా కరెక్ట్గా అవుతుంది 6 on 6 అప్లో. సో గైస్ ఇప్పుడు కార్గో ఆపరేషన్ ఎలా అవుతుందని ఇప్పుడు మీకు చూపిస్తాను, ఎంత ఫాస్ట్గా చేస్తున్నారని. సో నెంబర్ 1 వచ్చేసి దాదాపు నిన్న 12 గంటలకి అలా స్టార్ట్ చేసి ఉంటారు నైట్. సో 12 గంటల నుంచి ఇప్పుడు ఏమో 7:30 అవుతుంది. సో చూద్దాం ఎంతవరకు అయిందనేసి మీకు చూపిస్తాను. సో నాకు తెలిసి రేపటికైతే మేము బయలుదేరి వెళ్ళిపోవచ్చు అనమాట ఇక్కడ నుంచే. చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా ఎంత ఎక్కువ లోడ్ చేస్తున్నాం, పొగలు ఎలా వస్తుందో. సో నార్మల్గా ఇప్పుడు కూడా షూటర్ అనమాట, షిప్ లోడర్తో ఇప్పుడు కూడా లోడింగ్ చేస్తారు. చూడండి ఎంత ఫాస్ట్గా చేస్తారంటే వెంటనే ఇలాగ అక్కడ గురించి పడేస్తారు అనమాట. చూస్తున్నారు కదా. సో ఇదన్నమాట లోడింగ్ ఆపరేషన్ వచ్చేసి ఎలా అవుతుంది లోడింగ్. ఇప్పటి నుంచి ఒక ట్రైన్తోనే లోడింగ్ అయితే చేస్తున్నారు. సో చూద్దాం ఎంత టైం పడుతుందని. మ్యాక్సిమం రేపు వెళ్ళిపోవచ్చు అనమాట. ఈరోజు అవ్వదు, ఈరోజు చాలామంది బయటకు కూడా వెళ్తున్నారు. సో అలానే ఇక్కడ చూడండి ట్రైన్ ట్రాక్, అలానే ట్రైన్లో కూడా ఎన్నో పోల్స్ వస్తున్నారు అనమాట.
ఎక్కడ చూసినా సరే మొత్తం కోల్ 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 మాత్రమే ఉంది, ఎక్కడ చూసినా సరే. అక్కడ జర్మనీ లాగే ఇక్కడ కూడా చాలా కోల్డ్గా ఉంది, కానీ ఇక్కడ స్నో అయితే పడలేదు. కానీ ఇప్పుడు మీకు ఫార్వర్డ్ డెక్ చూపిస్తాను. సో చూడండి, డెక్ ఇలా మీకు నీట్గా కనిపిస్తుంది కదా, ఇదంతా పైన ఒక లేయర్ అనమాట, ఐస్. చూసినా కదా మొత్తం ఎలా ఉంది ఐస్. మరి ఎలా అంటే చూడండి, చూసినా కదా మొత్తం ఐస్ అనమాట. చాలా ఎక్కువగా స్లిప్ అవుతుంది. సో ఇలాంటప్పుడు మనం చాలా కేర్ఫుల్గా నడవాలి. సో అదనమాట, చాలా స్లిప్పరీగా ఉంది. మేబీ ఈరోజు మార్నింగ్ వెళ్ళిపోవచ్చు. దీని తర్వాత మా పని ఏంటంటే ఒకటి కంప్లీట్ అవుతుంది, హ్యాచ్ హోల్డ్ అనేది. సో అయిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ కార్గో పడి ఉంది. ఈ కార్గో పడిందంతా మేము క్లీన్ చేయాలన్నమాట, ఎయిర్ హోస్తో క్లీన్ చేయాలి. సో దాని తర్వాత ఏంటంటే ఇక్కడ మీకు రస్టింగ్ ప్యాడ్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ రస్టింగ్ ప్యాడ్స్ అంటారు దీన్ని. సో దీనిపైన గ్రీజింగ్ అనేది పెట్టాలన్నమాట. అలానే ఇక్కడ చూడండి, ఇవన్నిటిపైన గ్రీజింగ్ అయితే చేయాలి, ఎందుకంటే ఎక్కువగా సౌండ్ వస్తుంది. అలానే స్మూత్గా ఆపరేట్ అనేది అవుతుంది అనమాట. సో హ్యాచ్ కవర్ ఓపెన్ అవ్వడమైనా సరే, క్లోజ్ అవ్వడమైనా సరే స్మూత్గా అవుతుంది. అలానే ఏంటంటే మొత్తం ఈ ఛానల్స్ ఇవన్నీ మొత్తం క్లీన్ చేయాలి, ఈ కోమింగ్ మొత్తం అన్ను. ఎందుకంటే కార్గో ఉండిపోతే బాగా ప్రాపర్గా క్లోజ్ అవ్వదు అనమాట హ్యాచ్ కవర్ అనేది. సో ప్రాపర్గా హ్యాచ్ కవర్ అనేది క్లోజ్ అవ్వకపోతే వాటర్ అనేది, ఎందుకంటే సేలింగ్లో వాటర్ అనేది వస్తూనే ఉంటాయి కదా, సీ వాటర్. సో వాటర్ అనేది లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట కార్గో హోల్డ్ లోపలికి. సో అందువల్ల ప్రాపర్గా అయితే క్లీనింగ్ చేసి హ్యాచ్ కవర్ అయితే ఫుల్గా దీనిపైన కూర్చోబెట్టాలన్నమాట. తర్వాత ఏంటంటే క్లిట్స్, ఇవన్నమాట క్లిట్స్. ఈ క్లిట్స్ అయితే పెట్టాలి. సో ఫుల్గా టైట్గా అయితే పెట్టాలన్నమాట. మళ్ళీ ప్రతిరోజు కూడా చెక్ చేస్తూనే ఉండాలి ఈ క్లిట్స్. సో క్లిట్స్ ఎక్కడైనా ఊడిపోయామనుకొని ప్రతిరోజు అయితే చెక్ చేస్తూనే ఉండాలి. సో అదే అనమాట దీని తర్వాత మొత్తం ప్రాసెస్. తర్వాత వచ్చేసి క్రెయిన్స్ కూడా పార్క్ చేసేయాలి. సో ఇవన్నీ ఇప్పుడే ఎందుకు చెప్తున్నానండి, తర్వాత నేను చాలా అంటే చాలా బిజీ అయిపోతున్నాను. ఎందుకంటే మొత్తం కార్గో హోల్డ్ 5 కార్గో హోల్డ్స్ అలానే ఉన్నాయన్నమాట. సో ఒకదాని తర్వాత ఒకటి కంప్లీషన్ అవుతుంది. సో అందువల్ల నాకు టైం దొరకపోవచ్చు ఇవన్నీ చెప్పడానికి. సో అందువల్ల ముందుగానే చెప్తున్నాను. సో అదిగా ఈరోజు అయితే వెళ్ళిపోతున్నాం. సో పొలాన్ని నుంచి అమెరికా అనమాట. అమెరికాలో 2 పోర్ట్స్ అంటే మొత్తం పోర్ట్ వ్యూ ఒకసారి చూపిస్తాను మీకు, చూడండి. సో చూస్తున్నా కదా, ఇక్కడేమో ప్యాసింజర్ షిప్స్, అలానే ఇక్కడేమో ఫెరీస్ ఉన్నాయి. ఫెరీస్ ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి, ఇవన్నీ ఫెరీస్. ఇంకా అలానే ప్యాసింజర్ షిప్స్ అనమాట. అలానే ఇక్కడ కొత్త షిప్. సో ఇది మా లోడింగ్ ఎలా అవుతుంది చూడండి. చూస్తున్నారు కదా. సో అలానే ఒక స్టేడియం ఉంది. ఇదంతాను ఈ మా బ్యాక్ సైడ్ చూస్తే మొత్తం ఇక్కడ ఈ బొగ్గు అనమాట, మొత్తం బొగ్గే ఇదంతాను. ఈ చూస్తున్నారు ఇదంతాను బొగ్గే మొత్తం. మేము అటువైపు వెళ్ళామన్నమాట, అక్కడి నుంచి ఇటువైపు వచ్చాం చెరువులోకి వెళ్ళినప్పుడు. అక్కడ ప్యాసింజర్ షిప్ అనేది రెడీ అవుతుంది కొత్తగా. సో దాన్ని ముక్కలుగా అతికిస్తున్నారన్నమాట. సో ఇంకొక జాయింట్ అనేది పట్టుకెళ్తాను, మీకు అది చూపిస్తాను చూడండి. సో చూసినా కదా ఈ ఫ్లోటింగ్ క్రెయిన్ ఉంది కదా, ఈ ఫ్లోటింగ్ క్రెయిన్ అనేది తీసుకెళ్తుంది చూడండి. సో ఇది వచ్చేసి ఇక్కడ తీసుకెళ్తారు అన్నమాట, ఎక్కడెక్కడో ఫిట్ చేస్తుంది. థర్డ్ సైడ్ డ్రాఫ్ట్ తీయడానికి వెళ్తున్నాడు అనమాట షిప్ సైడ్ చూడండి. फाइनल चेक करो अभी। फाइनल चेक करने के लिए बोल रहे थे। सर पोर्शन मिशन 10.08
Third smile. 0.08 midship, port side. Starboard 10.01. Smile, smile. 10.01. అయితే మొత్తంగా అయిపోయింది అనమాట, దాదాపు దగ్గరకు వస్తుంది. కార్గో ఆపరేషన్ అయితే అయిపోయింది అనమాట. సో అందువల్ల ఎటువైపు లిస్ట్ ఉందో మొత్తం చెక్ చేస్తున్నాం. దాన్ని బట్టి నేను ఏంటంటే నెంబర్ 1 అనుకున్నాను. సో ఏంటంటే నేను నెంబర్ 1 తరుణం అంటే నెంబర్ 1 ఇప్పుడు లోడింగ్ అవుతుంది. క్రెయిన్ ఆపరేటర్కి చెప్పాలన్నమాట ఎటువైపు కార్గో వెయ్యాలని, ఎటువైపు లీస్ట్ ఎక్కువ ఉంది ఎందుకంటే అప్డేట్ చేయాలన్నమాట. అంటే ఎటువైపు కూడా లీస్ట్ ఎక్కువ కాకుండా చూసుకోవాలి. సో దాన్ని అప్గ్రేడ్ అంటారు అనమాట. అప్గ్రేడ్ షిప్ని అప్గ్రేడ్లో ఉంచాలని. సో అది అందువల్ల నేను ఇక్కడ ఉన్నాను అనమాట. ఇంకా ఏంటంటే థర్డ్ ఆఫీసర్ వచ్చేసి అక్కడ డ్రాఫ్ట్ చెక్ చేస్తున్నాడు పోర్ట్ సైడ్. సో స్టార్బోర్డ్ సైడ్లో క్యాప్టెన్ ఇంకా అలానే చీఫ్ ఆఫీసర్ ఉన్నారన్నమాట. ఒకరు ఫార్వర్డ్ ఇంకొకరు మిడ్ షిప్లో ఉన్నారు, డ్రాఫ్ట్ చెక్ చేస్తున్నారు కంటిన్యూస్లీ. You know my little triggers keep on triggering them all. I've had enough of this, oh. Our timeline's getting worn out.